నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహిమ ఘనతకు అర్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు దేవుని మాట 50వ సంకీర్తన 15వ చరణం. నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నమ్మకమైన విశ్వాసులందరూ అవసరాలలో, కష్ట సమయాలలో ఎడతెగక తనకు మొరపెట్టాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మనకు సహాయం చేయాలని, తన ప్రజలను రక్షించే దేవుడుగా, తన నామం ఉన్నతమైనదిగా ఉండాలని కోరే దేవుడు మన ప్రార్థనలను వింటాడు. తన ప్రజలు నమ్మకంగా విశ్వాసంతో చేసే ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. ప్రార్థనలకు ఆయనిచ్చే జవాబులు దేవునిని మహిమపరచడానికి కారణాలవుతాయి. 91వ సంకీర్తన 14-15 చరణాలలో దేవునిని నిజంగా ప్రేమించేవారు దేవుని యందు సంపూర్ణంగా ఆధారపడేవారంగా ఉంటే అలాంటి వారిని దేవుడు విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. వారి ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. సంరక్షించి, గౌరవించి, సంతృప్తిపరుస్తాడు. దీర్ఘాయుషుని ఇచ్చి దీవిస్తాడు. 107వ సంకీర్తన 6 మరియు 13 చరణాలలో ఈ కీర్తనలో కీర్తనకారుడు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారిని వారి ఆపదలలో నుండి విడిపించెను అని 4 సార్లు చెప్పడం మనం చూస్తాం. తన పిల్లలైన విశ్వాసులు విధేయతతోనూ నమ్మకంతోనూ తనకు మొరపెట్టాలని కోరుతున్నాడు. మన కష్టాలకు మనలని మనం నిందించుకున్నప్పుడు కూడా మనలను విడిపించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధిని చేరి ఆయన కృపలో నమ్మకముంచి క్షమాపణ, సహాయం కొరకు ఆయనకే మొరపెట్టాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునినే అన్ని విషయాలలో ఆశ్రయదుర్గంగా చేసుకుని ప్రతి సమయమందును ఆయన సన్నిధిని చేరి ఆయనకు మొరపెట్టే వారంగా మనం ఉంటే ఏ పరిస్థితులు మనకి ఎదురైనా, ఏ ఆపద నుంచి అయినా ఆయన విడిపించి అన్యజనుల ఎదుట దేవునిని ఘనముగా మహిమపరిచే సాక్ష్యాలను మనకిస్తాడు. ఆమేన్.